అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తాజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఎట్లా అనిపిస్తుంది సార్, ఒక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యధిక కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఎనీ పొలిటీషియన్కి వారు అనుకున్న స్థానం వస్తే సంతృప్తిగా ఉంటుంది. నేను స్టూడెంట్ కాంగ్రెస్లో ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షుడిగా, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు 1986లో రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పదవి వస్తే ధన్యం అనుకున్నాము. కానీ వాళ్ళు ప్రెసిడెంట్ అయ్యాము. ముందు నుంచి కూడా నేను గవర్నమెంట్ పరంగా కాకుండా ఆర్గనైజేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తిని. సో ఇది పరిపూర్ణమైనటువంటి స్థానం మనకి. ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లాంటి ప్రముఖ రాష్ట్రానికి అధ్యక్షుడు అవ్వడం అనేది మన జీవితంలో ధన్యమైనటువంటి విషయం. ఇది కులగణన అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచే ఆ రోల్ మోడల్, దేశానికి రోల్ మోడల్ కావాలనేటటువంటి సూచనలు ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అందులో కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ప్రజల్లో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. ఎందుకు కాంగ్రెస్ వైఫల్యమా, ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయిందా అనేటటువంటి? సరే, అది కొంత ఇంకా డీప్గా ఎడ్యుకేట్ చేయాల్సి ఉండే, బట్ ఎక్కడ అపోహలకి అనుమానాలకు దారి లేదు. కుల సర్వే అనేది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు వివిధ ప్రాంతాలు తిరిగినప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి వినతులు, అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారము, వాళ్ళ ఆక్రోశం, ఆక్రందన విన్న తర్వాత ఈ దేశంలో సంపద అంతా కూడా కొంత పెత్తందారి చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది. దట్టు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కార్పొరేట్ సెక్టర్ పెంచుతూ ధనికుడికి బీదవాడికి వ్యత్యాసాన్ని పెంచేశారు. సో ఆ వ్యత్యాసం తగ్గించాలి. ప్రభుత్వ సంపద అంతా కొన్ని ప్రైవేట్ సెక్టర్ చేతిలోకి పోతూ ఉంది. అది మంచిది కాదు దేశ భవిష్యత్తుకి. సో ఎవరు ఎంత జనాభా, ఏ కులం వారు ఎంత జనాభా, ఎంత నిష్పత్తి ప్రకారం ఉన్నారో, ఎంత జనాభా ఉన్నో ఆ నిష్పత్తి ప్రకారం మనం ఫలాలు పంచాలి అన్నట్టు ఒక సదుద్దేశంతో వారి మధ్యలో వచ్చినటువంటి అంశాన్ని వారు భారత్ జోడో తర్వాత దీన్ని తీవ్రంగా తీసుకున్న సందర్భం. యావత్ దేశంలో గత 2-2.5 సంవత్సరాలుగా ఈ కాస్ని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇది ఒక శుభ పరిణామం. ఇది సక్సెస్ అవుతుంది, చరిత్రగా మిగులుతుంది. రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక జిస్కి జితని ఆబాది ఉనుకో ఉతని భాగీదారి మిల్నా అనేది, ఎవరెంత జనాభాలు ఉంటారో వారికి ఫలాలు దక్కాలనేది, కనీసం ప్రజల సంపద, ప్రభుత్వ సంపదన వారికి ఫలాలు పోవాలని ఆ ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక అడుగు ముందుకేసి క్యాబినెట్లో చర్చించి దాన్ని అసెంబ్లీ తీసుకొచ్చి బిల్లు రూపంలో చర్చ పెట్టి సుదీర్ఘమైన చర్చ జరుగుతా పాస్ చేయించుకోవడం జరిగింది. సో ఇవాళ ప్రజలు దీని మీద అనవసరమైన అపోలు కలగజేస్తూ ఉంది ప్రతిపక్ష పార్టీలు. బీఆర్ఎస్ కానీ బీజేపీ అని ఎందుకు అపోలు సృష్టిస్తుందంటే, ఈ కులగణన సక్సెస్ అవుతే మాకు నూకలు చెల్లిపోతాయి, మా పరిస్థితి తీవ్రంగా మారిపోతుంది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు దీన్ని అడ్డంకు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజానికం చెప్తాను, కుల సర్వే అవసరము. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మెగా హెల్త్ చెకప్. ఇది వాస్తవాలు తెలియాలి. మీరు సర్వేలో పాల్గొనకుండా నష్టపోతారు. సర్వేలో పాల్గొనండి, వాస్తవాలు చెప్పండి. ప్రభుత్వానికి కావాల్సింది కూడా వాస్తవాలు. మీ వచ్చే లబ్ధిలు కూడా లాక్కోబడవు. ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వచ్చే లబ్ధిలకు డోకా ఉండదు. ఇంకా అదనంగా ఏమైనా వచ్చేది ఉంటే వస్తాయి. దీనివల్ల లాభాలు తప్ప నష్టం లేదు అనేది మీరు గ్రహించుకోవాల్సిందిగా నేను ప్రజలకు చెప్తా ఉన్నా. సార్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కులగణన రిపోర్టు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? దానికోసమే కదా ఇప్పుడు స్థానిక సంస్థలు ఈ కులగణన రిపోర్ట్ మొత్తం వస్తే ఎవరు ఎంత జనాభా ఉన్నారో వారికి అంత రిజర్వేషన్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఆ రకంగానే ముందుకు పోవాలని. దాంతోపాటుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు 10 ఏళ్ల పాలనకు ఈ 1 year పాలనకు డిఫరెన్స్ ఏంటి, మార్పు కావాలనేటటువంటి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మీరు ఈ డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రజలకు కనబడుతూ ఉంది కదా, 10 ఏళ్ల నిరంకుశ నియంతృత్వ పాలన, మంత్రులకు కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేనటువంటి పాలన, ఏకఛత్రాధిపత్యంగా నడిచాడు. ఆయనే ప్రభుత్వం, ఆయనే సర్వంగా. ప్రజల ఆస్తులు లూటీ అయినాయి, ప్రజల సంపద దోచుకోబడ్డది. ఉద్యోగాల పేరిట, నీళ్ళ పేరిట, నియమాల పేరిట తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఏది నెరవేరలే. నీళ్ళ పేరిట దోపిడీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల రూపాయలు వృధా చేశారు. నియామకాలు ఎక్కడ జరిగినాయి? 10 ఏళ్లలో మీరు 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే 1:10 రేషియో ఉంది.
మీరు సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే మేరకు నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చాం. సో మేము న్యాయం చేసినట్టు కదా నిరుద్యోగులకి. గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించబడి 12 ఏళ్ళు అయింది. 2012లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 300 ఉద్యోగాలు వస్తే ఆ తర్వాత మొన్న 563 ఉద్యోగాలు ఇచ్చాం. ఎంత పెద్ద ఘనత ఇది. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు 10 ఏళ్లలో? మీకు ధ్యాస లేదు, చిత్తశుద్ధి లేదు. మేము ఇవ్వగలిగినాము. రైతులకు రుణమాఫీ చేయగలిగినాము. 18,000 కోట్లు ఇచ్చాం. మీరు 10 ఏళ్ళలో ఇచ్చిన సొమ్ము 15,000 కోట్లు దాటలే. మేము 9 నెలల్లో 18,000 కోట్లు ఇచ్చాము. మరి రైతుల పట్ల మాకే కదా చిత్తశుద్ధి ఉన్నది. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంతా కూడా విద్య మీద అపారమైనటువంటి ఇంట్రెస్ట్ పెడతా ఉంది. ఇలా విద్యాపరంగా యావత్ దేశంలో ఒక రోల్ మోడల్ కావాలని, వైద్యపరంగా మెడికల్ హబ్ కావాలని. గత ప్రభుత్వంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు బాగుపడ్డాయి తప్ప ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపడలే. ఆ మెరుగుపరిచే దశగా మా ప్రయత్నం చేస్తూ ఉంది. విద్యార్థులకు మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు ఎన్ని పెంచారు, ఎంత స్థాయిలో పెంచారు? ఇదంతా కూడా ప్రజా సంక్షేమ పాలన, నిజమైన ప్రజాపాలన ఇప్పుడు జరుగుతూ ఉంది. సార్, రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపట్టబోతా ఉన్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? దాని షెడ్యూల్ ఏంటి సార్? సంవత్సరం కాలం పాటు ప్రజలకు ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఉద్దేశించుకొని విజయోత్సవాలు జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో మేము కూడా మమేకం కావాలని. ఇది మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ప్రభుత్వం కాబట్టి దాంట్లో మమేకం కావాలని మా వంతు కర్తవ్యం మేము పోతా ఉన్నాం. ఇప్పటికే ఆ జిల్లాల సమీక్ష సమావేశాలు ఎస్ మొదలుపెట్టారు. అది అర్ధాంతరంగా 2 జిల్లాలు మిగిలి ఉన్నాయి. 3 జిల్లాలు మిగిలి ఉన్నాయి. అదేం ఆగిపోలేదు, తర్వాత చేసుకుంటాం. జిల్లాల వారు కూడా కొంత పర్యటనలు చేసుకోవాలని, వీలైన త్వరగా కార్యవర్గం ఏర్పాటు చేసుకోవాలని ఆ దశగా ప్రయత్నం బాగానే రేపు వరంగల్ పోతా ఉన్నాం. వరంగల్లో ముఖ్యమైన కార్యకర్తలను కలుస్తాము. కులగణన విషయంలో చర్చిస్తాము, పార్టీ నిర్మాణం విషయంలో చర్చిస్తాము. దాంతోపాటు 19న అక్కడ మహిళా సాధికార సదస్సు విషయంలో కూడా చర్చిస్తాం. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన అదే వేదిక మీదుగా ఆదేశించడం జరిగింది. అయితే మొక్కుబడిగా సాగుతుందా అనేటటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. దాంతోపాటుగానే ఎంతవరకు అందులో ప్రజల సమస్యలు సాల్వ్ అవుతున్నాయి? మహత్తరమైన విజయవంతమైన కార్యక్రమం అది. ఇవాళ ప్రజల నుంచి వస్తున్న స్పందనలు ఎవరిని అడిగినా చాలా చక్కటి కార్యక్రమం చేస్తూ ఉన్నారని. నేను బాధ్యత తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు విజ్ఞప్తి చేశాను. ఏమని? ప్రజల వద్దకి మనం పోవాలి. మంత్రులు గాంధీ భవన్ రావడం వల్ల కార్యకర్తల యొక్క మనోస్థైర్యం పెంచినట్టు అవుతుంది. కార్యకర్తలు సెక్రటరియట్లో కలవని వారు గాంధీ భవన్లో కలిసి అర్జీలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. వారి కష్టసుఖాలు పాలు పంచుకునే అవకాశం ఉంది అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు, మంత్రులు సానుకూలంగా స్పందించారు. మంత్రులు వస్తూ ఉన్నారు నిరాటకంగా. మీరు చూస్తాం, ఒక్కొక్క రోజు 4 గంటలు 5 గంటలు మంత్రులు ఇక్కడ ఉండి అర్జీలు తీసుకుంటూ ఉన్నారు. చాలా వరకు సమస్యలు ఇక్కడ పరిష్కారం అవుతూ ఉన్నాయి. పరిష్కారం కానీ మిగతా మంత్రుల పేషెంట్లకు పంపడం జరుగుతూ ఉంది. ఇది కార్యకర్తలకు వెసులుబాటు దొరికింది. కార్యకర్తల యొక్క కష్టసుఖాలు పాలు పంచుకునే అవకాశం ప్రభుత్వ పరంగా మంత్రులు రావడం అనేది ఒక మంచి పరిణామం. మిగతా రాష్ట్రంలో దీన్ని చూసి వాళ్ళు కూడా అభినందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తూ ఉంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో క్యాబినెట్ విస్తరణ జరగలేదు. 2 నెలలుగా వస్తుంది పీసీసీ బాధ్యతలు చేపట్టి కొత్త కార్యవర్గ కూర్పు జరగలేదు. ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉంది? నేతల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుంది. మంత్రివర్గం అనేది పూర్తిగా ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉండే అంశం. కార్యవర్గం అనేది 2 నెలల నుంచి నేను కార్యకర్త కలుస్తూ ఉన్నాను. గాంధీ భవన్లో మీరు చూస్తే వేల మంది కార్యకర్త కలుస్తూ ఉన్నాం. అందరి వద్ద సమాచారం తీసుకుంటా ఉన్నాం. కార్యవర్గం అనేది ప్రాంతాల వారీగా, కులాల వారీగా సమతుల్యంతో తీసుకోవాల్సిన నిర్ణయం. కొంతమంది సీనియర్స్తో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం. 1-2 తీసుకున్న నిర్ణయం కాదు. అందరితో సంప్రదించడం జరుగుతూ ఉన్నాయి. వీలైన త్వరలో కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. డే 1 నుంచి కూడా ఒకవైపు ఇచ్చినటువంటి హామీలను మరిపించే విధంగా కూడా హైడ్రా, మూసి, అటు రుణమాఫీ వీటితోనే కాలయాపన చేస్తూ ఉన్నారు తప్ప ఇచ్చినటువంటి 6 హామీల్లో ఉన్నటువంటి అంశాలు ఏవి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదనేటటువంటి ఇచ్చిన అంశాల్లో 6 గ్యారెంటీల్లో మెజారిటీ అంశాలు పూరిస్తూ ఉన్నాము. కొంత ఆర్థికంగా వెసులుబాటు కాగానే మిగతా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. హైడ్రా, మూసి అనేది హైదరాబాద్ సురక్షితంగా ఉండటానికి తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఇది ఆషామాష నిర్ణయం కాదు. ఇది ఎవరు ముఖ్యమంత్రి గారికో, డిప్యూటీ ముఖ్యమంత్రికో, మాకో లాభం చేకూర్చే కార్యక్రమం కాదు. ఇది భవిష్యత్ తరాలు దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ సురక్షిత ప్రాంతంగా ఉండాలి. అయితేనే పెట్టుబడులు వస్తాయి. వర్షాలు పడితే నీళ్ళు ఎటుపోవాలి. చెరువులు, కుంటలన్నీ మాయమవుతూ ఉంటే, కబలిస్తూ ఉంటే పెద్ద బడాబడా వ్యాపారస్తులు, బడాబడా బిల్డర్సు ఎటుపోవాలి ఆ నీరు? హైదరాబాదులో ఆ నీరు పోయే స్థలంలోకి ఇళ్ళకి నీరు వస్తూ ఉంది. సో ఇది హైదరాబాద్ సురక్షితంగా ఉండాలంటే భద్రత కారణ దృష్ట్యా హైడ్రా పరిపూర్ణంగా జరగాలి. యథావిధి స్థాయికి చెరువులు రావాలి. అదే తోడుపాటు మూసి కూడా ప్రక్షాళన జరగాలి. ఒక భారీ వర్షం పడితే మూసి మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. చుట్టుపక్కల 40% మంది జనాభా ఉంటారు ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు. ఏం కావాలి వాళ్ళ పరిస్థితి? వారి భద్రత కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్ తరాల కోసము హైదరాబాద్ ఒక సుందర నగరంగా
తీర్చిదిద్దాలి కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టినాం. హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న మెజార్టీ ప్రజలు దీన్ని హర్షిస్తూ ఉన్నారు, మంచి కార్యక్రమం చెప్పుకుంటూ ఉన్నారు. ప్రతిపక్షాలకు మింగుడు పడక ఈ హైడ్రా మూసి ప్రక్షాళన జరిగితే మాకు పుట్టగతులు ఉండకుండా పోతాయనే ఒక దురుద్దేశంతో లేనిపోని కల్పించి దాన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు విఘ్నులు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు, సరైన టైంలో దాన్ని అనుకరిస్తారు. స్వయానా సీఎంఏ ఈ మూసీ సుందరీకరణకు 150,000 కోట్లైనా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. అది పెద్ద ఎత్తున దుమారం రేపినటువంటి ఇది రాంగ్ ఇంటర్ప్రిట్ చేసి ఇది ఎంత కుట్రపూరితంగా దీన్ని బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేశారంటే, ముఖ్యమంత్రి గారు అన్నది 4వ సిటీ ముచ్చర్లో మేము ప్రారంభించు కొన్ని వేల ఎకరాలు తీసుకొని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4వ సిటీ అక్కడ తీస్తాము, దానికి ఒక 50,000 కోట్లు ఖర్చు అవుతాయని రకరకాల ఇండస్ట్రీలు, ఫార్మాతో పాటు హోటల్స్, అన్ని అధునాతన అంగులతో కొత్త సిటీని ప్రారంభించుకుంటే ఒక 40,000 కోట్లు దానికి ఖర్చు అవుతుందని, RRR రోడ్డుకి ఒక 40,000 కోట్లు ఖర్చు అవుతుందని, మెట్రో ఎక్స్పాన్షన్కి పోతే పరిపూర్ణం కావాలని ఒక 30,000-40,000 కోట్లు ఖర్చు అవుతుందని, దాంట్లో భాగంగా మూసికు 20,000 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. ఇవన్నీ కలుపుకొని 150,000 కోట్లు అంటే ఇవన్నీ పక్కన పెట్టి మూసికి DPRఏ కాకుండా 150,000 కోట్లు అయిందని ప్రచారం చేసి బద్నాం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతూ ఉంది, ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతం చేసినాయి, ముఖ్యమంత్రిని బద్నాం చేసే ప్రయత్నం చేసినాయి, ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేసిందనే మాట ఇప్పుడు అర్థమవుతూ ఉంది. 150,000 కోట్లు అనేది వాళ్ళు సృష్టించుకున్న ఫిగర్, అది ప్రభుత్వ ఫిగర్ కాదు. మూసి ప్రక్షాళనకి ఎంత అవుతుంది? 25,000 కోట్ల కన్నా ఎక్కువ అవుతా. సో ఇది అనవసరం రాద్ధాంతం చేసి బట్టగాల్చి పైనేసే ప్రయత్నం చేశారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత 10 ఏళ్ల పాలన మీద అనేక అవినీతి చేసింది కేసీఆర్ కుటుంబం అనేటటువంటి విమర్శలు చేశారు. మీరు ప్రభుత్వం కాంగ్రెస్ అధికార పీఠం ఎక్కిన తర్వాత RR ట్యాక్స్ అని, అలాగే యూ ట్యాక్స్ అని, బీ ట్యాక్స్ అని ఇట్లా మంత్రుల మీద ఆరోపణలు బీజేపీ చేస్తూ ఉంది. వీటికి ఏం సమాధానం చెప్తారు సార్? పసరైన ఆరోపణలు చేస్తే మనం ఏం సమాధానం చెప్తాము? ప్రజలకి ప్రజాపాలన అందిస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రులు, మంత్రి అందరూ కూడా స్వేచ్ఛంగా పనిచేస్తారు, అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఆ కార్యక్రమం చేశారు కాబట్టి మన మీద కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ నిరూపణ కావాలి కదా. ఇలా Formula 1 ప్లేస్లో ఆయన ఇరుక్కున్నాడు, బాజాబ్తో టెక్నికల్ కూడా ఆయన ఇరుక్కున్నాడు, ఆయన దోషిగా తేలుతున్నాడు. ఇప్పుడు అందరిని అట్లా అనుకుంటే ఎట్లా అవుతుంది? ఈ ప్రభుత్వము నిజమైనటువంటి ప్రజాపాలన అందిస్తూ ఉంది. 11 నెలలుగా ఇవ్వాల్సిన మేము ఇచ్చిన వాగ్దానాలతో పాటు అవసరం మేరకు అన్ని హంగులతో ముందుకు పోతూ ఉన్నాము. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు, నిరుద్యోగులు హర్షిస్తూ ఉన్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు, హెల్త్ ఎడ్యుకేషన్లో ప్రయారిటీగా ముందుకు పోతూ ఉన్నాము. రాష్ట్రం అన్ని వైపుల అభివృద్ధి చెందుతూ ఒక రోల్ మోడల్గా కావాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని బాధ్యతను తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకేదో ఒక విమర్శ చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి 10 నెలల కాలంలోనే ఢిల్లీకి 27 సార్లు వెళ్ళారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ఖజానా నుంచి ఢిల్లీ పెద్దలకు, అలాగే ఎన్నికలు ఉన్నటువంటి జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాలో ఖర్చు పెట్టేందుకే ఈ ఢిల్లీకి మూటలు అప్పచెప్పే ప్రయత్నంలో ఉన్నారనేటటువంటి విమర్శలు బీఆర్ఎస్ చేస్తాం. బీఆర్ఎస్ దోసుకున్నది. బీజేపీ పార్టీ ఏ రకంగా డబ్బులు ఖర్చు పెడుతూ మనం చూస్తూ ఉన్నాం. హర్యానా రిజల్ట్స్ తారుమారు ఎందుకని, ఎంత డబ్బు పెడితే అయి ఉండొచ్చు. ఇవన్నీ పసరైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దగ్గర నిధులు లేవు. ఇలా బీఆర్ఎస్ దగ్గర నిధులు లెక్క చూసుకోండి, బీజేపీ పార్టీ దగ్గర నిధులు లెక్క చూసుకోండి. ఏసులో మా పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ దగ్గర లేకపోవచ్చు, కాంగ్రెస్ నాయకుల దగ్గర ప్రజల పార్టీ ఇది, ప్రజల అవసరాల కోసం పనిచేస్తున్న పార్టీ ఇది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ అనేది అందరు సమిష్టి నిర్ణయాలతో జరిగే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ. చక్కటి కార్యక్రమాలు ఇచ్చి ప్రజలు ఏదైతే నమ్మకంతో మాకు అధికారం కట్టబెట్టినారో ఆ అధికారంతో పాటు ముందుకు పోవాలని ఒక కోరికతో ముందుకు పోతున్న పార్టీ. రకరకాల విమర్శలు వాళ్ళు చేయాలి కాబట్టి చేస్తారు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి అవి తప్పించుకోవడానికి మా మీద తప్పులు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజలు విఘ్నులు, ప్రజలకు అన్నీ తెలుసు. సీఎంని మారుస్తారనేటటువంటి ప్రచారం క్షేత్రస్థాయి ప్రజల్లోకి కూడా మార్చడానికి సీఎంను మార్చేది వాళ్ళెవరు? మా ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ ముఖ్యమంత్రి సంతోషంగా ఉంది, క్యాబినెట్ మంత్రులంతా సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారు, సజావుగా పోతూ ఉంది. వాళ్ళు ఇది అటెన్షన్ డైవర్ట్ చేయాలి కాబట్టి ఈ రకరకాల లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సీనియర్లంతా మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు. మాకున్నదల్లా ప్రజలు ఏదైతే ఆశలతో ఆకాంక్షతో అధికారం ఇచ్చినారో ఆ ఆశలను ఆకాంక్షలను నెరవేర్చాలనే ఉద్దేశంతో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నాం. మాకు భేషజాలు లేవు, అందరం కూడా కార్యకర్తలతో కలిసిమెలిసినట్టుగానే ముందుకు పోతూ ఉన్నాము. హోదాలు లేవు, మాకు హోదాలు మేము గుర్తించము.
ఇది పదవి కాదు, మాకు ఇచ్చినన్ని కూడా బాధ్యత. ముఖ్యమంత్రి అయినా ఆయనకు బాధ్యత, పీసీ పెద్దనా నాకు ఇది బాధ్యత. ఈ బాధ్యతని జాగ్రత్తగా తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన సోదరుల మీద ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాత ఇటీవల ఆయన అల్లుడు సృజన్ మీద అమృత్ పథకంలో ఆరోపణలు వచ్చినాయి. నిన్న మొన్న జరిగిన ఫార్మా కంపెనీల విషయంలో ఆయన అల్లుడి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు మౌనం పాటిస్తూ ఉన్నారు. దిగజారి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక ఆరోపణ చేయాలంటే పస ఉండాలి, దాంట్లో ఏమైనా ఉండాలి కదా. ఊరికి ఆరోపణ చేయాలని చేస్తే ఎట్లా? నిరూపించు. ఏదైనా తప్పిదం జరిగితే సరిదిద్దుకు సద్యంగా ఉన్నాము. అల్లుడి మీద తమ్ముల మీద న్యాచురల్గా వీళ్ళకి ఏంటంటే పబ్బం గడవాలి కూడా ఆరోపణ చేస్తారు. దాంట్లో పసలైన ఆరోపణలు చేస్తే ప్రజలు కూడా చూస్తారు కదా ఏందనేది. ఇప్పుడు ఫార్మాసిటీ అక్కడ ఎందుకు తీసుకెళ్ళాము? 15,000 ఎకరాలు పోగు చేసి హైదరాబాద్లో మొత్తం డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజ్ కావాలి. తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి కాదు, హైదరాబాద్ క్యాపిటల్ సిటీ మాత్రమే. అమెరికా తరహాలో ఆదిలాబాద్ అభివృద్ధి కావాలి, నిజామాబాద్ అభివృద్ధి కావాలి, మారుమూల ములుగు అభివృద్ధి కావాలి, భద్రాచలం అభివృద్ధి కావాలి, మంచిర్యాల ప్రాంతం ఆసిఫాబాద్ అభివృద్ధి కావాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి. సో మేము ఇది డీసెంట్రలైజ్ చేయాలని ఇవన్నీ క్లస్టర్గా విభజించి కొడంగల్లో కొంత, ఆదిలాబాద్లో కొంత, అక్కడక్కడ చేస్తూ ఉన్నాం. ఇది అభివృద్ధి సమూలంగా జరగాలి కదా. ఒక చోట అభివృద్ధి జరిగితే ట్రాఫిక్ సమస్యలు వస్తాయి, పొల్యూషన్ సమస్యలు వస్తాయి. ఇదంతా డివైడ్. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు కూడా ఈ యొక్క ఎమ్మెల్యేల చేరికను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏఐసిసి నేతలకు కూడా లేఖలు రాస్తున్నారు. దీంట్లో చాలా సందర్భాలు చర్చలు జరిగినాయి. ఏ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు మన దగ్గరకు వచ్చినారు, ఆనాడు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసింది, ఆ బ్లాక్మెయిల్ చూసిన తర్వాత ఆ ఎమ్మెల్యే స్వతహాగా మన దగ్గరకు వచ్చినారు, మనతో సేల్ అవుతూ ఉన్నారు. అవసరాల దృష్ట్యా మనం చేసుకుంటా ఉన్నాం. ఈ విషయంలో జీవన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, చాలామంది పెద్దలతో మాట్లాడడం జరిగింది. ఇది ముగిసిన అధ్యాయం. ఇది అక్కడ వచ్చిన ఎమ్మెల్యేని గౌరవించుకుంటే పాత కాంగ్రెస్ని ఎవరు కూడా మేము జారవిడ్చుకోకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాం. చేరికల విషయంలో ఇంకా గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు రోజు కేటీఆర్ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా మనతో టచ్లో ఉన్నారు. అంటే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీకి లోకి చేరినటువంటి నేతలకు ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. కేకే కావచ్చు, ప్రభుత్వ సలహాదారుడు ఇచ్చారు. అలాగే పోచారం శ్రీనివాసరెడ్డికి, పట్నం మహేందర్ రెడ్డికి, అరికపూడి గాంధీకి, వీళ్ళందరికీ పదవులు కట్టబెడతా ఉన్నారు. పార్టీ కష్టపడినటువంటి అవసరాన్ని బట్టి ఆ స్థాయిలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో వారికి దక్కాల్సిన గౌరవం ఇస్తూ ఉన్నాం. అంతా కూడా సీనియర్లే కదా. కేశవరావు గారు పాత కాంగ్రెస్ మనిషి, పోచారం శ్రీనివాసరెడ్డి యూత్ కాంగ్రెస్లో పనిచేసిన మనిషి. సో వీళ్ళంతా కూడా పాత కాంగ్రెస్ వాళ్ళే తిరిగి వచ్చినారు. వారి వయసుకు తగ్గట్టు, వారి హోదాకు తగ్గట్టు, వారి సర్వీస్కి తగ్గట్టు, వారి అనుభవానికి తగ్గట్టు పార్టీని వీడారు కదా సార్. వీడినా వారి అనుభవానికి తగ్గట్టు కొంత హోదా కలగజేస్తున్నారు. తప్పేం లేదు. అది సీనియర్లు వారందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అట్లాగా అని చెప్పి మా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఎక్కడో జారవిడ్చుకోవట్లేదు. వాళ్ళకి సముచిత గౌరవం ఇస్తూనే ముందుకు పోతా ఉన్నాం. రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. పీసీసీ చీఫ్గా మీ పైన గురుతరమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఏ విధంగా మీ యొక్క ముద్రను వేయబోతా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పరంగా ఇస్తున్న కార్యక్రమాలు బేసిక్గా ఉన్నాయి. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. హైదరాబాద్లో హైడ్రా మూసే వల్ల హైదరాబాద్ ప్రాంతానికి జరిగే న్యాయం ఏంటో, లబ్ధి ఏందో ప్రజలకు బాగా తెలుసు. పీసీ అధ్యక్షుడిగా నేను, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, సీనియర్ నాయకులందరం మమేకమై ఎన్నికలకు పోతాము. సమన్వయం, సమిష్టి నిర్ణయాలతో సమిష్టిగా పోరాడతాము. డెఫినెట్గా మెజార్టీ సీటు గెలుచుకుంటాం. గ్రేటర్లో ఏ విధమైనటువంటి వ్యూహంతో వెళ్తారు సార్? ఇప్పటివరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సరిపోతాయి వారిని సంతృప్తిపరచడానికి. అనునిత్యం దేవుల పేరిట, మతాల పేరిట ఓట్లాడుతూ వాళ్ళు జరిగేది ఏముంటుంది? బీజేపీ నాయకులకి నిజంగా దమ్ము ఉంటే మేము ఈ కార్యక్రమం చేశాము, కిషన్ రెడ్డి గారు నేను కేంద్ర మంత్రి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను ఇక్కడికి అని చెప్పానండి. ఇప్పుడు కూడా వచ్చి రాముడి పేరు మీద, హనుమంతుడి మీద ఓట్లు అడిగితే ఎట్లా? మీరు చేసిన అభివృద్ధి చెప్పాడుగండి, లేదు చేయబోయే అభివృద్ధి గురించి చెప్పాడుగండి. మేము కూడా పూజ చేస్తాం, రోజుకి మేము కూడా పూజ చేసుకుంటాం. కానీ దేవుడి పేరు ఓట్లు అడగాం కదా. మేము దేవుడి చోట దేవుడు గౌరవంగా ఉండాలి. ఎన్నికలు, ప్రచారము, మనం చేసిన అభివృద్ధి, మనం చేసిన ఘనకార్యాల మీద ఓట్లు అడగాలి. ఆ రకంగా పోతే బాగుంటుందని నా సూచన. 100 రోజుల్లో 6 హామీలు అమలు చేస్తామని చెప్పారు. తులం బంగారం లేదు, స్కూటీలు లేవు, ల్యాప్టాప్ లేవు. కొన్ని వెనక ముందు అవుతాయి. ఏ హామీని కూడా జారవిడ్చము. ఆర్థిక వెసులుబాటు కొద్దిగా రాగానే అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి పరిపూర్ణంగా పూరిస్తాం. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఎప్పటికీ పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది. రైతు రుణమాఫీ 18,000 కోట్లు 9 మాసాల్లో ఇచ్చినాము. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 10 సంవత్సరాల్లో విడతల వారిగా ఇచ్చిన సొమ్ము 17,000 కోట్లు దాటలే. మరి వాళ్ళు గొప్పగా ఇచ్చినట్ట, మేము గొప్పగా ఇచ్చినట్టు రైతులు అర్థం చేసుకోవాలి. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గత 10 ఏళ్ల పాలనకు భిన్నంగా
ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాలకు భిన్నంగా కూడా ఆయన వ్యక్తిగత కక్షలకు ఈ ప్రభుత్వాన్ని ఉపయోగిస్తుండ అనేటటువంటి చర్చ చాలా జరుగుతుంది. తప్పు. ఎక్కడ కూడా వ్యక్తిగత కక్షతో మేము వివరిస్తే అధికారం వచ్చిన 10 రోజుల్లోనే కేసీఆర్ కుటుంబం అంతా జైల్లో ఉండాలి కదా. వాళ్ళు చేసిన తప్పిదాలకి, వారు చేసిన లూటికి మేము ఎక్కడ కూడా ఎవరి మీద కక్ష విత్ ఇన్ ది ఫ్రేమ్ రూల్స్ లోపల లీగల్ ప్రొసీజర్ ప్రకారం చర్యలు ఉంటాయి. తప్పు చేసిన వాడికి కూడా పనిష్మెంట్ ఇవ్వద్దంటే ఎట్లా? దోచుకున్నోడు కూడా మీరు శిక్షించద్దంటే ఎట్లా అవుతుంది? ఇటీవల కేటీఆర్ జైలుకు వెళ్తాడు అనేటటువంటి సీరియస్ కామెంట్స్ చేశారు. ఎందులో జైలుకు వెళ్ళాము? ఆయనే అంటుండు కదా జైలుకు. ఆయనకు తెలుసు బాగా, ఎందుకంటే మేమేమో ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాము దీనిలో ఈయన తప్పు ఉందని. ఆయన ఏది లేకుండా ఆయన తెలుసు నేను తప్పు చేసినా అని. ముందు నుంచి ఆయన జైలుకు పోతా రెడీ అవుతున్నాడు, మంచిదే కదా. ఎందుకు ఈ ఒకదాని ఇంకొకటి కేసులు ఫామ్ చేసి పెడుతున్నారా సార్? ఈ ఫార్ములా కేసు కొత్తదేం కాదు, ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్తదేం కాదు. దాంట్లో ఆయన ప్రమేయం ఉంది, దాంట్లో ఏం అనుమానం లేదు. మొన్న జరిగిన సంఘటన ఉద్దేశపూరితంగా, కుట్రపూరితంగా ఒక అధికారం మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య. అది ప్రభుత్వాన్ని అడ్డగించడము, అభివృద్ధిని అడ్డుకోవడం హేయమైన చర్య. దాంట్లో కూడా ఆయన తప్పు చేస్తున్నాడు. రిమాండ్ నోట్లో వచ్చింది, ఇన్వెస్టిగేషన్లో తేలుతూ ఉంది, దాని ప్రకారం చర్యలు ఉంటాయి. సీఎం మంత్రులు విదేశీ పర్యటనలకు పరిమితమవుతా ఉన్నారు. క్షేత్రస్థాయిలో పాలనలో అధికారులు మంత్రుల మాట, ప్రజాప్రతినిధుల మాట విదేశీ పర్యటనలో కూడా అభివృద్ధిలో ఒక అంశమే. స్టడీ చేయాలి కదా, వాస్తవాలు తెలుసుకోవాలా. విదేశాలు మన దగ్గర రావడం, మనం అడ్డుపోవడం, పరస్పరం ఎక్స్చేంజ్ కార్యక్రమాలు ఉండాలి. విదేశాలు వేరే దేశాలతో పోటీ పడుతున్నాం మనం. రాష్ట్రం పక్క రాష్ట్రాలతో కాదు, వేరే దేశాలతో పోటీపడే రాష్ట్రంగా ఎదగాలని కదా మనం కోరుకునేది. ఆ దశగా పోతా ఉన్నారు. అధికారులు ఎవరు కూడా ఎమ్మెల్యేల మాటలు, మంత్రుల మాటలు కూడా వినడం లేదు అనేటటువంటిది కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు. డెఫినెట్గా నిర్బంధం చేస్తున్నాం కదా మేము. అధికారులు ఇలా స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. కేసీఆర్ లాగా నిర్బంధం వేసి ఈ పని ఫ్రేమ్ రూల్స్లో ఉన్నా లేకున్నా నాకు కావాలి అని చెప్పే అలవాటు రేవంత్ రెడ్డి గారికి లేదు. అధికారులు కూడా స్వేచ్ఛగా వారికున్న పరిమితుల్లో పనిచేస్తూ ఉన్నారు. మేము కూడా ఎక్కడ ఒత్తిడి చేయట్లేదు, రూల్స్ ప్రకారమే పనిచేయమని చెప్తున్నాము. వారు కూడా స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను పూర్తిగా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కు పరిమితం చేసిరని అనేక ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు కొడంగల్కు సీఎం ఈ నిధులు కొడంగల్కు ఒక ప్రాజెక్ట్ ఇచ్చినంత మాత్రాన కొడంగల్ కూడా చాలా వెనుకబడిన ప్రాంతం. అది కొడంగల్లో ఉద్యోగాలు రావాలి. కొడంగల్ లాగా ఆదిలాబాద్లో ఒక సెక్షన్ పెట్టబోతా ఉన్నాం మేము. ఆసిఫాబాద్లో వస్తుంది, ములుగులో వస్తుంది. సమూలంగా తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందాలి అనే ఒక ఆశతోనే ముందుకు పోతూ ఉంది. అభివృద్ధి జరగాలి, ఉద్యోగాలు రావాలి, సంక్షేమం ఉండాలి, ఇవన్నీ క్రోడీకరించుకొని ముందుకు పోతూ ఉన్నాం. కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత పాలన కొంత దూరమైంది. ఒకవైపు కాంగ్రెస్కి, అటు సీఎంకు కొంత గ్యాప్ ఏర్పడింది అనేటటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నప్పటికీ కూడా పార్టీ పట్టించుకోవడం లేదనేటటువంటి విమర్శ. ఎక్కడ లోపం లేదు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి నాయకుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ప్రభుత్వానికి పార్టీ ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటుంది. ప్రభుత్వము పార్టీ రెండు కూడా సమన్వయంతో ముందుకు పోతాం. ప్రజలు కూడా అదే కోరుకుంటారు. మాకు భేషజాలు లేవు. ప్రజల కోరికలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. ప్రభుత్వ అధినేతగా నిరంతరం పనుల నిమగ్నమన్నాడు. పార్టీ పరంగా ఇవ్వాల్సిన సలహాలు, సూచనలు మేము సమన్వయం చేసుకున్న తీరులో మేము చేసుకుంటాము. పార్టీ, ప్రభుత్వం రెండు జోడెద్దులాగా పోతుంది. అల్టిమేట్గా ప్రజల కోరిక మేరకు మేము పనిచేస్తాము. తెలంగాణ, ఏపీ సీఎంలు విభజన హామీల మీద ఒకేసారి చర్చకు పరిమితమయ్యారు. అవి యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి సార్. వాటి మీద చేయాలి. ఇప్పుడు విభజన చట్టంలో ఉన్న హామీలు కూడా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర అవసరాల దృష్ట్యా ప్రధానమంత్రి కలుస్తాడు. మీరు కూడా రండి మాతో పాటు. మీరు బీజేపీ నాయకులు, మీరు దగ్గర ఉంటారు కదా. రావాల్సినటువంటి బకాయిలు ఇప్పుడు కూడా 30-35 వేల కోట్ల రూపాయలు రావాలి రాష్ట్రానికి. ఆనా టీఆర్ఎస్ పార్టీ అడగలేకపోయింది. రావాల్సిన ప్రాజెక్టులు, కోచ్ ఫ్యాక్టరీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఐటీఐఆర్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మేము ఇంకా ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు కూడా సహకరిస్తే, ఇప్పుడు పార్టీలు ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, తర్వాత అభివృద్ధి విషయంలో అందరం కలిసి పనిచేద్దాం, తప్పేముంది. మూసీ విషయంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపటి నుంచి ఆ కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నాం అనేటటువంటి సవాల్ విస్తృత ఉంది బీజేపీ. చేసుకొని తప్పేముంది. ఒకరోజు బస్ చేస్తే నీకేమర్థమవుతుంది? మూసీ ఆ దుర్గంధ వాసన ఎట్లుంటుంది, మూసీ ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు, మూసీ ప్రక్షాళన ఎందుకు మేము చేపట్టినాము, ఎవరి కోసం మూసీ ప్రక్షాళన? ముఖ్యమంత్రి గారు మేము ఇల్లు కట్టుకున్నది లేదు అక్కడ. మూసీ ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది.
వాళ్ళకి అది పట్టినట్టుంది. బీజేపీకి టీఆర్ఎస్కి హైదరాబాద్ సురక్షితంగా ఉండడం అవసరం లేనట్టుంది. 1908లో ఒక భారీ వర్షం పడితే 18,000 మంది కొట్టుకుపోయినారు మూసిలా. అలాంటి విపత్కరణ పరిస్థితి రాకూడదనే కదా. నిన్నగాక మొన్న వాయనాడులో జరిగిన పరిస్థితి ఏంటి? ఒక మంచి గట్టి వాన పడితే మొత్తం వాయనాడు కొట్టుకుపోయింది. అలాంటి విపత్తు ఇక్కడ రాకూడదని, హైదరాబాద్ సురక్షితంగా ఉండాలని మూసి ప్రక్షాళన ఎవరి కోసమో కాదు అది. కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకే ఈ మూసి పునరుద్ధరణ చేపట్టేందుకు ఇంత రాంగ్ కామెంట్లు చేస్తున్నారు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో భవిష్యత్ తరాల అవసరాల కొరకు హైదరాబాద్ భవిష్యత్తులో సురక్షితంగా ఉండడం కోసం 2 కార్యక్రమాలు. దీన్ని ఎవరేం అర్థం చేసుకొని ప్రజలు అర్థం చేసుకుంటే చాలు. మాకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వ్యాఖ్యానం పూర్తిగా మారిపోయింది సార్. గత 10 ఏళ్లకు ముందు ఉన్నటువంటి వాక్చాతుర్యం నేడు పూర్తి స్థాయిలో కనుమరుగైంది. తెలంగాణ యాస భాష అంటే ఇదే అన్న రీతిలో కూడా నేతలు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా కూడా అసలు నేను చాలామంది ముఖ్యమంత్రులు చూసిన, ఎన్టీ రామారావు, పివి నరసింహారావు, వెంగళరావు, విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, చెన్నారెడ్డి గారు ఎవరు కూడా అసెంబ్లీలో కేసీఆర్ భాష వాడిన భాష వాడలే. అసలు ఈ రాష్ట్రానికి ఆ చెడపేరు తెచ్చింది కేసీఆర్ భాష. వ్యాస అది వేరు, కానీ మాట్లాడిన తీరు అసెంబ్లీలో చాలా అభ్యంతరకరమైన భాష ఆయన మాట్లాడి తెలుగు రాష్ట్రాల గౌరవం తగ్గించే విధంగా చేసినారు. దానికి మలుపు తిప్పింది ఆయన. నేను కూడా భాష మంచిగా ఉండాలని కోరుకుంటాను, తప్పేముంది. రాష్ట్ర గౌరవం దేశం మొత్తం పాకాలంటే మన భాష, నడవడి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఒకవైపు జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూటమికి ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం? మహారాష్ట్రలో, జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రజల్లో ఆ స్పందన కనబడుతూ ఉంది. నేను పోలేదు, కానీ పోయిన నాయకులంతా చెప్పడం కూడా చాలా అపూర్వమైన స్పందన ఉంది. 2 చోట్ల కూడా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది. హర్యానాలో కాంగ్రెస్ ఎందుకు వైఫల్యమైంది? అంతే కదా, మరి బీజేపీ యుక్తులు, కుయుక్తులు, వాళ్ళు పెట్టిన డబ్బు సంచులు, 99% సర్వేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన చోట ఎట్లా తారుమారైంది ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే దానికన్నా ఎక్కువ బీజేపీ కుమ్మరించిన సంచులని నేను అనుకుంటాను. దాంతోపాటుగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ అధికారంలో ఉండి సైతం కేవలం బీజేపీ, ప్రత్యర్థి బీజేపీకి కాంగ్రెస్కు వచ్చినటువంటి సమంగా ఫలితాలు వచ్చినాయి. ఎందుకు సార్? 4 మాకు 3 సీట్లు ఉండే, వాళ్ళకి 4 ఉండే. మా 3 8 అయినాయి కదా, వాళ్ళు 4 8 అని. అప్పుడు మతం పేరుతో, కులం పేరుతో ఓట్లు అడిగారు, విద్వేషాలు రెచ్చగొట్టినారు. మేము అభివృద్ధి పేరుతో అడిగినాము. అయినప్పుడు కూడా మంచి ఇంప్రూవ్మెంట్. 3 నుంచి 8కి 5 సీట్లు అదనంగా గెలిచినాం కదా, మంచి పరిణామం అది. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఇటు ముంబై నుంచి అటు పశ్చిమ బెంగాల్ వరకు పాదయాత్ర చేశారు. అయినప్పటికీ 3వసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇది వైఫల్యం కాదు? వైఫల్యం కాదు. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు కూడా దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే కులాల పేరిట, మతాల పేరిట ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మేమేం కోరుతామంటే ప్రజలు, చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలా. దేవుళ్ళు, మతాలన్నీ ఎవరి చోట వారు ఉంటారు. భగవంతుడు అంటే అందరి గౌరవం ఉంటుంది, మనం కూడా పూజిస్తాం. కానీ వారి పేరిట ఓట్లు అడిగి, కులం పేరిట, మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి ఇంకా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. అది మంచిది కాదు దేశానికి. నేను మీ ద్వారా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు మనకి ఇంపార్టెంట్. మతం పేరిట, దేవుడి పేరిట పిల్లల భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. మంచిగా చదివించుకొని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయేటువంటి పార్టీలు నమ్మండి. ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే అన్ని కులాల వారు, అన్ని మతాలు కలిసిమెలిసి ఉండి అభివృద్ధి చేసుకోవాలి. ఆ దశగా ఆలోచిస్తే మంచిది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా కాంగ్రెస్ అలవి కాని హామీలు ఇచ్చింది. అందుకే అన్ని ఆచరణ సాధ్యమైన హామీలు ఆనాడు లీగల్ ఎకనామికల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి తీసుకున్నాం. కొద్దిగా మనం అనుకున్న మేరకు రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బట్ అన్ని ఇచ్చిన వాగ్దానాన్ని కూడా పూరించే ప్రయత్నం చేస్తాం. ఏది కూడా జారవిడిచేది ఉండదు. లగచర్ల ఘటన దాడికి సంబంధించి కలెక్టర్ వర్షన్ ఒక మాదిరి ఉంది, కాంగ్రెస్ వర్షన్ ఒక మాదిరి ఉంది. మనము చూసాం కదా వీడియోలో స్పష్టం కనబడుతుంది కదా. అంతకుముందు నరేందర్ రెడ్డి మాట్లాడిన వీడియోలు చూసాం కదా. ఎవరు సపోర్ట్ ఉందని చెప్తున్నాడు, కేటీఆర్ మన ఎన్నికలు కొట్టండి, దాడి చేయండి. ఎట్టుపోతా ఉన్నాము. అధికారులు కొట్టే హక్కు ఎవరిచ్చారు మీకు? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు మీరు. ఒక అధికారి ఏం చేస్తాడు? ప్రభుత్వం ఇచ్చిన సూచన ప్రకారం నడుచుకుంటాడు. ఆయన్ని కొట్టే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఆటంకం కలగజేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అక్కడ నిజంగా రైతులు ఎవరన్నా బాధపడుతున్నట్టు అర్థం ఉంది. ఈ దాడి చేసిన వారికి ఎవరికి భూమి లేదు, అక్కడ వాస్తవులుగా అక్కడ నేటివ్ ప్రజలు గారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా కుటుంబ జరిగిన దాడి కదా, దాని కేటీఆర్ ప్రమేయం ఉన్నట్టే కదా. అరెస్ట్ అయిన రైతులతో ఇవాళ
ములాఖత్కు కేటీఆర్ వెళ్ళాను. తప్పేముంది, పోయిన మంచిదే కదా. ఆయన కార్యకర్తలు ఉసుగొలిపిండు, దెబ్బలు తిండు, అరెస్ట్ అయ్యిండు కాబట్టి చెప్పుంటాడు, అరే నాదే తప్పిదం రా నాయన, అందుకే మీరు జైల్లో వచ్చారు, తర్వాత చూసుకుంటే అని చెప్పొచ్చు ఉంటాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొన్నటి వరకు పోలీసులకే పరిమితమైంది, ఇప్పుడు పొలిటీషియన్లు కూడా ఇన్వాల్వ్ ఫోన్ అయ్యారు. ట్యాపింగ్ గత ప్రభుత్వం చేసింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నా ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉండింది. తర్వాత ఇప్పుడు తెలుస్తాం మా ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. అదొక నేరము, పెద్ద నేరము. దాంట్లో కూడా వీళ్ళు ముద్దాలుగా మిగులుతారు. ఫోన్ ట్యాపింగ్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం చాలా పెద్ద నేరం అది. మా ఫోన్లను ట్యాపింగ్లో ఉన్నాయి 3 ఏళ్ళు. గత ప్రభుత్వం మీద అనేక అవినీతి ఆరోపణలు చేశారు, ఏది నిరూపించలేకపోయారు. ఏడాది సమయం తీసుకున్నారు సార్. టైం పడుతుంది. లీగల్ ప్రొసీజర్ ప్రకారము మనం ఒక ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి పద్ధతి ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనమేం నియంత్రణం కాదు కదా, ఉన్న ఫలంగా కేసీఆర్ని జైలు వేయండి అనట్లేం కదా. దానికి ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ కావాలా. ముద్దాయి ఇప్పుడు వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉందని నమ్ముతా ఉన్నాం, బట్ ఇన్వెస్టిగేషన్లో కూడా రావాలి. ఆ లీగల్ ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి. రీసెంట్గా కేసీఆర్ ఒక కామెంట్ చేశారు, తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకుంటారు, మన విలువ ఏంటో తెలుస్తుంది అనేటటువంటి కామెంట్స్. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా స్వేచ్ఛకు వచ్చారనే పరిస్థితుంది. ప్రజాభవన్, ప్రగతి భవన్ కట్టుకొని కంచెలేసి ఒక నియంతలాగా పాలించినావు. ప్రజల్ని ఎప్పుడు కలిసిన పాపాన పోలే, ఎమ్మెల్యేల మంత్రుల్ని దర్శనం పొందిన పాపాన పోలే, ఒక నియంతలాగా పాలించిన. ఇలా ప్రజాపాలన నడుస్తూ ఉంది. మీరు ఎలగబెట్టింది 10 ఏళ్ళు రండి చర్చకి. మేము 9 నెలల్లో మేము చేసింది ఏదో మేము చూపిస్తాం నిర్వాహకము. మీరు 10 ఏళ్ళలో చేసింది చర్చకు రండి, మీ స్టూడియోకి పిలవండి. వారు 10 ఏళ్ళలో చేసింది ఎంత, మేము 9 నెలల్లో చేసింది ఎంత, ఎవరు మెరుగ్గా చేశారో అర్థమైపోతుంది కదా. 10 ఏళ్లలో 7.5 లక్షల అప్పు చేశారనేటటువంటి పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. 10 నెలల కాలంలో 70-80 వేల కోట్ల లేదు, 10 ఏళ్లలో 8.5 లక్షల అప్పు చేశారు. వడ్డీకే నెలకి 10,000 కోట్లు కడుతున్న వడ్డీ ఇన్స్టాల్మెంట్కి. అభివృద్ధి కుంటుపడుతుంది కదా. అసలు శుతిలేని సంసారం నడిపిండి కేసీఆర్. పేయింగ్ కెపాసిటీ లేనప్పుడు ఎట్లా ఇంత అప్పు తెచ్చారని అడుగుతా ఉన్నాను. ఒక బ్యాంకు మనకు లోన్ ఇవ్వాలంటే మనకు వచ్చే రాబడి ఎంత, మన వ్యాపారం ఎంత, ఇవన్నీ చూసే కదా ఇస్తుంది. నువ్వు పేయింగ్ కెపాసిటీ లేనప్పుడు అంత ముబ్బడిగా కార్పొరేషన్ల పేరు మీద, సొసైటీల పేరు మీద, ప్రభుత్వ పేరు లోన్లు తెచ్చావు. ఇప్పుడు ఎవరు కట్టాలి? అది ప్రజల మీద పడుతుంది కదా భారం. అది ఇబ్బంది అవుతుంది కదా, ఆటంకం అవుతుంది అభివృద్ధికి. శుతిలేని సంసారం నడిపిండి ఆయన. 10 నెలల కాలంలోనే ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు విమర్శలకు ప్రభుత్వం తట్టుకోలేకపోతుందా సార్? పసలైన విమర్శలు, దిగజారి విమర్శలు చేస్తూ ఉన్నారు. మేము జవాబు చెప్పాలంటే ఆ రీతిలో చెప్పగలదు, కానీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది మాకు. లేనిపోని మాటలు జోడించి సోషల్ మీడియాను వాడుతూ ఉన్నారు, అనైతికంగా వాడుతూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఎక్కడో వీడియోలు తీసుకొచ్చి, ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి చూపిస్తున్నారు. క్షణికాలం అంటే టెంపరీగా ప్రజలు నమ్ముతారేమో, కానీ దీర్ఘకాలికంగా అది బయటకు వచ్చినప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి కదా. ప్రతిపక్షం ఉన్నప్పుడు కొద్ది అటెన్షన్ ఉంటుంది. మాకు కూడా గతంలో ఇచ్చారు, ప్రతిపక్షం కూడా అటెన్షన్ ఉంటుంది. మేము ప్రభుత్వంలో ఉన్నాము, మేము జవాబు చెప్పేది కూడా ఒక పద్ధతి ప్రకారం చెప్పాల్సి వస్తుంది. దాంట్లో కొంత డెన్సిటీ మీకు తక్కువ కనబడవచ్చు, కానీ సరైన రీతిలో మేము జవాబు ఇస్తాం. టీపీసీసీ కార్యవర్గ కూర్పు ఎప్పుడు ఉండబోతుంది? ఎటువంటి సామాజిక సమీకరణ త్వరలో ఉంటుంది. అన్ని సామాజిక సమతుల్యం ఉంటుంది, ప్రాంతాల వారికి సమతుల్యం ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ప్రముఖ స్థానం ఉంటుంది. త్వరలో కమిటీ ఏర్పాటు చేయబోతాం. నామినేటెడ్ పోస్టులు అవి కూడా త్వరలో చేయాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు. ఎందుకు ఆలస్యం అవుతాం సార్? నేతల మధ్య సమీకరణలు కొంచెం అయితే ఉన్నాయి. ఎక్కడిక్కడ ఇప్పుడు కమిషన్లు వేసాం, మరి ఫుల్ ప్లెజ్ పవర్స్ ఇచ్చాం. అనుభవజ్ఞ కోదండ రెడ్డి గారితో అగ్రికల్చర్ వ్యవసాయ కమిషన్ వేసాం, సీనియర్ నిరంజన్ గారితో బీసీ కమిషన్ వేసాం, ఎస్సీ కమిషన్ వేసాం, ఎస్టీ కమిషన్ వేసాం. ఇవన్నీ కూడా పనులు సజావుగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ విద్యా కమిషన్, అకునూరు మురళి సీనియర్ ఐఏఎస్ అధికారితో విద్యా కమిషన్, ఇవన్నీ ప్రక్షాళన చేయాలని నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డి గారికి. సో ఆ రకంగా ముందుకు పోతూ ఉంది. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వైఫల్యం అవుతా ఉంది. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు సార్? ఇప్పుడు వారు గత ప్రభుత్వం ఏంటంటే చారణ కోడికి బారణ మసాలా పెట్టారు. ఒక 100 కోట్ల పని చేస్తే దానికి సరిపడా 200 కోట్ల ప్రచారం చేసుకున్నారు. అది మంచిది కాదంటాం మేము. ప్రచారం అనేది ప్రజలు తెలుసుకోవాలి. అట్టాసంగా ప్రచారం చేసి ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చూపిస్తే వచ్చే లాభం ఏముంది? మేము ఇలా ప్రజలకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాము. కోరుకున్న విధంగా కార్యక్రమాలు పోతూ ఉన్నాయి, ప్రజలకు అందుతూ ఉన్నాయి. అందుకున్నవాడు సంతోషంగా ఉన్నాడు, అది మాకు తృప్తి. పిసిసి చీఫ్కు సీఎంకు సమన్వయ లోపం కనిపిస్తూ ఉంది స్పష్టంగానే. ఎక్కడుంది? ప్రజల్లోకి సంక్షేమ పథకాలు తీసుకువెళ్లడంలో పార్టీ డెఫినెట్గా కార్యకర్తలు పోతూ ఉన్నారు కదా, సంక్షేమ కార్యక్రమాలు పోతున్నాయి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారికి పీసీ అధ్యక్షుడు సమన్వయం ఉంది, సఖ్యత ఉంది. సీనియర్ నాయకులందరూ కూడా సఖ్యత పనిచేస్తున్నారు. మేమంతా ఒకటిగా ఉన్నాము. అందుకే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు.
ఆ ఎన్నుకున్న నమ్మకాన్ని వమ్ము చేయము. మాకు బేషజాలు లేవు, పదవి అనే ఒక అహం లేదు. ఇది బాధ్యతగా భావించి అందరం కూడా సమైక్యంగా ప్రజల వద్ద పోతా ఉన్నాం, కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. పదే పదే కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది కేటీఆర్ రేపో మాపో జైలుకు వెళ్ళబోతా ఉన్నాడు అనేటటువంటి సంకేతాలు కూడా ఆరోపణ కాదు, ప్రైమస్ ఫస్ట్ ఏర్పడింది. ఆయన నిలువునగా తప్పు చేసి ఉన్నాడు. అది ట్యాపింగ్ కేసు కావచ్చు, ఫార్ములా 1 రేస్ కావచ్చు, అన్నిట్లో కూడా ఆయన స్పష్టంగా క్లారిటీ ఉంది ఆయన తప్పు చేసిండు అనేది. పనిష్మెంట్ అయ్యే టైంలో అవుతుంది, తప్పేముంది. కేసీఆర్ నుంచి కేటీఆర్కు షిఫ్ట్ అయిందా సార్ మీ టార్గెట్ అంతా? కేసీఆర్కి ప్రతిపక్ష హోదా ఇచ్చి 39 సీట్లు ఇస్తే ఆయన ఫామ్ హౌస్ పరిమితమైండు. మేమేం కోరుకుంటా ఉన్నాము, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం. మేము ప్రజాస్వామ్య నమ్మకం ఉంది మాకు. ఆ ప్రతిపక్ష నాయకుడు లేకుండా పోయాడు కదా, ఫామ్ హౌస్కి పరిమితమయ్యాడు. ఆయన క్లిష్ట సమయంలో ప్రజలకి బయటకు వచ్చి వానలు వర్షాలు పడ్డప్పుడు వచ్చి భరోసా ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయినాడు. ఇవాళ అసెంబ్లీలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించలేకపోతా ఉన్నాడు. మరి ప్రజలు అన్ని సీట్లు గెలిపించి మీకు హోదా ఇస్తే మీరు ఏం వెలుగబెడుతున్నారు, అది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? 10 ఏళ్ల పాలనకు ఇటు 1 ఇయర్ చాలా వ్యత్యాసం ఉంది. 10 ఏళ్ళు నిరంకుశత నియంత పాలనలో ముగ్గిపోయినారు తెలంగాణ ప్రజలు. ఒక ధర్నా వేసుకున్న స్వేచ్ఛ లేకుండా ధర్నా చౌక్ ఎత్తేసాడు. ఎన్నో మార్లు మమ్మల్ని అవజరస్ చేశారు. ఇలా పరిస్థితి లేదు కదా. ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఆనాడు ఎమ్మెల్యేలకు మంత్రులకు అందుబాటులో లేకుండా ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే కావాలి 2 నెలలు 3 నెలలు వేచి చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా నిరంతరం ప్రజల్ని కలుస్తూ ఉన్నాడు. నిజమైన ప్రజాపాలన అంటే ఇది అని మేము నిరూపిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రకంగా పోతా ఉంది. నిజామాబాద్ జిల్లా రహమత్ నగర్ గ్రామం నుంచి ఈ స్థాయికి చేరుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఫైనల్గా? గొప్ప అనుభూతి, గొప్ప అనుభవం. రాహత్ నగర్ అనేది ఒక మారుమూల గ్రామం, చిన్న కుగ్రామము, అడవి ప్రాంతము. అక్కడి నుంచి ఈ స్థాయికి రావడం అనేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. నాకేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాన్నగారు ఒక పెద్ద వ్యవసాయ కుటుంబము. నాకేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాలకు వచ్చి నేను పీసీ అధ్యక్షుడు అయినా అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నా జీవితానికి తగ్గ పోస్ట్ వచ్చిందని ఆ బాధ్యతని నేను అనుభవిస్తూ ఉన్నాను. పవర్ లేకపోతే పార్టీలు మారడమే సాంప్రదాయంగా పెట్టుకున్న తరుణంలో పార్టీని 40 ఏళ్ళు అట్టి పెట్టుకోవడమే మీ విజయానికి 100%. పార్టీని నమ్ముకున్నాం, కష్టకాలంలో ఉన్నాం. ఆర్గనైజేషనే ముఖ్యంగా పవర్ అంటే మంత్రి ఎమ్మెల్యే కాదు, ఆర్గనైజేషన్ కూడా పెద్ద పవర్. ఆర్గనైజేషన్తో మనకున్న అనుభవంతో ఆర్గనైజేషన్లో రాణించాలనుకున్నాం, అధ్యక్షుడు అయ్యాం. ఇది గొప్ప అవకాశం నాకు జీవితంలో. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు కాదా సార్? ఎట్లా మీరు కూడా అదే విధంగా పార్టీ ఫిరాయింపులు రకరకాలుగా గతంలో కేసీఆర్కి సరిపడా సీట్లు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని అప్పుడు ప్రోత్సహించినాడు. మొన్న జరిగినటువంటి చేరికలు ఏవైతున్నాయో వీళ్ళు మాటికి ప్రభుత్వాన్ని కూలుస్తాము, రద్దు చేస్తామంటే ఆ ఎమ్మెల్యేలు ఇటు వచ్చారు. మీరు రద్దు చేసేది ఏంది, మా సపోర్ట్తోనే కదా, మేమే అటుపోతామని. వాళ్ళు వచ్చి మమైక్యమే మాతో అసోసియేట్ మెంబర్ ఉండి పనిచేస్తూ ఉన్నారు. తప్పేముంది? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం 40 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకోవడమే నా విజయ రహస్యం అంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాను. దాంతోపాటుగానే అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అనేటటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో స్పెషల్ ఇంటర్వ్యూ.